మదనపల్లి ఫార్మసీ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సోమవారం సబ్ కలెక్టరేట్ ఎదురుగా ఎస్ఎఫ్ఐ నాయకులు నిరసన తెలిపారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు నరసింహ మాట్లాడుతూ కళాశాల యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తుందని ఆరోపించారు. ఓ విద్యార్థిని ఫీజుల పేరుతో వేధించిన పోలీసులు యాజమాన్యంపై ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పారన్నారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోతే ఉద్యమిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు ప్రధానంగా మహతి కాలేజ్ యాజమాన్యం పైన ఫీజుల వేధింపు పేరుతో విద్యార్థి సూసైడ్ నోట్ చేసుకుంటే ఈరోజు పోలీసులు యాజమాన్యం పైన కేసులు నమోదు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పి చెప్పదలుచుకున్నాం. ఈరోజు మహతి కాలేజ్ యాజమాన్యం ప్రత్యేకంగా ఈరోజు ఫీజుల పేరుతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులను తల్లిదండ్రులను అడగద్దు, రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా కాలేజ్ మేనేజ్మెంట్ లో వేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంటే ప్రభుత్వ నిబంధనలు పూర్తి మహతి కాలేజ్ యాజమాన్యం ఉల్లంఘిస్తా ఉన్నామని ఆ కాలేజ్ యాజమాన్యం పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మహతి కాలేజ్ యాజమాన్యం ఆర్థిక బలంతోనో రాజకీయ బలంతోనో ఇలా విద్యార్థులను మానసికంగా వేధింపులు గురి చేస్తూ ఇలా ఫీజులు కట్టించుకున్నటువంటి పరిస్థితి రోజుంది. కాబట్టి తక్షణమే మహతి కాలేజ్ యాజమాన్యం పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలా. ఈరోజు విద్యార్థులు సూసైడ్ చేసుకోవడానికి కారణం అవుతున్నటువంటి అంటే ఈరోజు విద్యార్థులు అనేక రూపాల్లో ఈరోజు ఆందోళన చెందుతున్నారు. ఈరోజు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అనేక మంది ఎవరికి చెప్పుకోవాలో దిక్కుదోచినటువంటి పరిస్థితులు అయోమయ పరిస్థితులు ఈరోజు భయాన్ని గుప్పిట్లో పెట్టుకొని ఈరోజు చదువును అభ్యసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే మహతి కాలేజ్ యాజమాన్యం పైన చర్యలు తీసుకునేంత వరకు కూడా ఎస్ఎఫ్ఐ అదేవిధంగా మీ వామపక్ష విద్యార్థి సంఘాలు అన్నింటినీ కలుపుకొని దశల వర్గ పోరాటాలను కూడా రూపొందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నరసింహ, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు.